సో మరి ఆ సదా గారు మరి చనిపోవడం జరిగింది. సో వారికి గుర్తుగా మరి ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని సదా అని డిజైన్ చేయడం జరిగింది. నాకు అలా బొద్దుగా లడ్డుగా ఉన్నోడు కావాలి అని చెప్పి మరి రాత్రి 3 గంటలకు నేను ఈవెంట్కి వెళ్ళి వచ్చా. ఆ ఈవెంట్ ఏంటంటే మెచ్యూర్ ఫంక్షన్ ఈవెంట్. నిజంగా నిజంగా సార్, ఏంది నా జీవితానికి ఈ మెచ్యూర్ ఫంక్షన్ ఈవెంట్ ఏదని నైట్ 3 గంటలకు ఇంటికి వచ్చా. సార్ ఫోన్ చేసి కాస్టింగ్ డైరెక్టర్తో ట్రూ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం చెప్పారంటే, నాకు ఇట్లాంటి పర్సన్ కావాలండి. అప్పటికే నేను లాఫ్టర్ ఛాలెంజ్ అనే షో చేస్తూ ఉన్నాను మా టీవీలో, బ్రహ్మానంద జడ్జి గారుగా. ఒకటి కావాలని చెప్తున్నారు. సో ఇంకా కరెక్ట్గా నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఆడిషన్ ఫోన్లోనే అయిపోయింది 2 నిమిషాలు. అరే బాబు నువ్వు ఎక్కడ ఉన్నావు? అప్సీగూడ సార్. ఇమ్మీడియట్లీ నైట్కి బస్సు ఎక్కేసి పొద్దున గోవాలో దిగు అన్నాడు. నిజంగా అలాగే జరిగింది. ఇవన్నీ ఒట్టిదే. 100 ఆడిషన్స్ ఇచ్చా. ఇదే సారథి స్టూడియోలో ఇక్కడే ఇచ్చా అనమాట. మనల్ని ఎవరు సెలెక్ట్ చేయడు నాకు తెలుసు అని చెప్పి అనుకున్నా. బాబు ఇది కాదురా, నువ్వు ట్రూ వచ్చేసి నువ్వు కాదని చెప్పి అనగానే డైరెక్టర్ గోవా అండి. నాకు తెలుసు, బ్రహ్మానందం గారు చెప్పారు కదా ఒకటి మీద లైట్ వెలుగుతుందని. నా దగ్గరికి వస్తే అయిపోతాయి ఇవన్నీ. నిజంగా సార్ అది ఏంటో కానీ మా డైరెక్టర్ సార్ వల్ల ఈరోజు నాకు ఆ పరిస్థితి లేదు. సినిమా ఎంతసేపు చేసినా కానీ, ఎన్ని రోజులు చేసినా కానీ, ఒక పోస్టర్లో, నేను ఒక మిడిల్ క్లాస్ పిల్లాడండి, ఒక పోస్టర్లో మన ఫోటో పడ్డం, ఆ ఫోటోని మనందరం మన ఫ్రెండ్స్కి చూపించుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది ఈరోజు నాకు జరిగింది. సో మీరందరూ దీనికైతే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మా భాస్కర్ సార్కి. ఎందుకంటే ఎన్నో కళలకంటూ మరి ఈ కళ ప్రపంచానికి వస్తామండి మనందరం, మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే చాలామంది. సో ఎందుకంటే దీంట్లో సక్సెస్ అవ్వాలంటే మనకి ఒక ఆపర్చునిటీ రావాలి, మన మీద డబ్బు పెట్టాలి, సో మన మీద టైం పెట్టాలి. సో ఈరోజు మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడతాను. నేను ఏంటంటే మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. సో డైరెక్టర్ గారి కష్టాన్ని, అలాగే నేనేదో బిస్కెట్లు అయితే వేయనండి, ఉన్నది చెప్తాను. ఇక్కడ చాలామంది యువత